హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కుక్కర్లో మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో ఇది మనకి పలావ్లోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మెయిన్గా మనకి మటన్ కర్రీ అంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఒకటేసారి కుక్కర్లో అన్ని వేస్ట్ చేసేస్తే త్వరగా కూడా అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మనం కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇలా కుక్కర్ బౌల్ అయితే తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. సో ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అంటే గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. ఆనియన్స్ వేసిన ఒక 2 మినిట్స్కి ఇలా మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో వేసాక బాగా కొంతసేపు అయితే అలానే వేగిపోవాలన్నమాట ఆనియన్స్, మిర్చి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసాక పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక అన్నిటిని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనకు ఎంతైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ స్మెల్లే మారిపోతుంది కదా. స్మెల్ అయితే బాగా గుమగుమలాడిపోతుంది. అండ్ తర్వాత మనం టొమాటోస్ అయితే యాడ్ చేసుకుందాము. అన్నిటిని బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. సో మనం నాన్ వెజ్లో కొంచెం కారం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా. అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ చెక్క లవంగం పౌడర్ అండి. మనం మటన్ చేసేటప్పుడు మెయిన్గా చెక్క లవంగం పౌడర్ అయితే ఉండాలి. అదే మటన్కి చాలా టేస్ట్ని ఇస్తుందన్నమాట. ఇదైతే కంపల్సరీ చేసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అన్ని మసాలాస్ వేసాం కదండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి అన్నిటిని. సో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలండి అన్నిటిని. సో ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మటన్ పీసెస్ అయితే వేసుకోవాలి. బాగా కడిపి పెట్టుకోవాలి మటన్ అనేది. సో ఇక్కడ నేను 1 kg మటన్ అయితే తీసుకున్నానండి. సో మటన్ అంతా వేసాం కదా, ఇప్పుడు మసాలాస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసేటప్పుడు మనకి ముక్కకి పైదాకా వాటర్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో మొత్తం మునిగిపోవాలి, అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అండ్ మటన్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా పైదాకా వాటర్ అయితే వేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేసి నేనైతే ఇక్కడ నా కుక్కర్కి ఒక 5 to 10 విజిల్స్ అయితే వస్తాయండి. అంటే ఒక్కొక్కరి కుక్కర్ ఒక్కొక్కలాగా విజిల్స్ వస్తాయి కదా. సో నేను 10 విజిల్స్ అయితే పెడతాను. అండ్ దాని తర్వాత ఓపెన్ చేసి చూసాక మటన్ అయితే ఇలా వచ్చిందండి. సో చూసారా, గ్రేవీ కూడా బాగా వచ్చింది. అండ్ కొంచెం లైట్గా ఉంటే గ్రేవీ మనం ఇందులో కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుందాము. సో గ్రేవీ అనేది కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. అండ్ క్వాంటిటీ కూడా గ్రేవీ చాలా ఉంటుంది ఇలా మనం కొబ్బరి పొడి యాడ్ చేసామంటే. బాగా కలిపేసుకుందాం కొబ్బరి పొడి అంతా కలిసేలాగా.
సో ఇంకా కొబ్బరి వేసాక ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి మటన్ని. ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం, పైన యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిపేసుకుందాము. సో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కుక్కర్లో చేసుకుంటే. గ్రేవీ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట, గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా. సో బాగా మనం పలావ్తో కాంబినేషన్లో తిన్నామంటే వేడివేడిగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.